సిప్రేంద్ర తాజా వార్త నిర్మల్ జిల్లా మీర్జాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో భక్తులపై గుర్తు తెలియని దుండగులు ఇటుకలతో దాడి చేశారు. దీంతో భక్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని అప్పటి వరకు నిమజ్జనం చేయమని డిమాండ్ చేశారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులతో చర్చలు జరిపారు. ఎక్కడి నుంచి పైనుంచి పట్టే నుంచి ఒకటికి నుంచి ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. నిమజ్జనానికి ఒక గంట దగ్గరలో ఉంది. అయితే ఇక్కడ దారిలో కరెంట్ లైన్ అనేది చాలా కింద ఉన్నది. అయితే దాన్ని కట్టెలేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందని మా వాళ్ళు ఎవరు వెళ్ళి తీసుకొని జరపదామని కొద్దిగా జరగలేదు. ఇంకా తీసుకుని వెంటనే వెనుక సైడ్ నుంచి ఇటుక పిల్లలు వచ్చినాయి. నాకు కూడా కలిగింది ఇక్కడ. మళ్ళీ ఇంకొక ఆయనకు ఇక్కడ ఉన్న ఆయనకు నెత్తి కలిగింది. ఇంకా జనిటర్ దగ్గర ఒకటో రెండో అక్కడ కూడా పడ్డాయి. ఎవరు చేసారో కావాలనే గ్రామంలో కొద్దిగా అలజడి చెడ్డ చేయాలని ఉద్దేశం చేసింది. కాబట్టి దీన్ని ఉన్నతాధికారులు పోలీసు వాళ్ళు కానీ కంపల్సరీ వాళ్ళని అంటే ఈజీగా తీసుకోకుండా వాళ్ళని పట్టాలి. అయితేనే మనకు ఇలాంటి వాళ్ళ వల్లనే మన గ్రామం ఖరాబ్ అవుతుంది. వీళ్ళకు నుంచి ఇంకా పక్క గ్రామాలు ఖరాబ్ అవుతాయి. ఇట్లా కాదంటే కరెక్ట్ దొంగ దొరకాలి. సార్వజనిక దుర్గామాత శోభయాత్ర ప్రశాంతంగా జరుగుతున్నది. చిన్నగా విషయం ఇది. ఇక్కడ బండలు ఇక్కడ నుంచి వడి ఎల్సీ తీసుకున్నాము. బండలు వడంగానే ఇద్దరికి నెత్తులు కలిగినాయి, ఇద్దరికి కాళ్ళకు కలిగినాయి. స్పాట్లో హాస్పిటల్ తీసుకుపోయినామని బతికి లేకపోతే స్పాట్ డెడ్ అవుతుంది. జస్ట్ మిస్ అయింది. ఎవరు చేసినా మేము చూడలేము, కానీ బండలు మాత్రం పడినాయి. శోభయాత్రకు బండలు పడి ఇప్పుడు బండలు పడిన మీద పోయినాయి. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళ మీద పట్టి స్పాట్ డెడ్ కదా. ఇంకా మేము గొడవలు చేయలేము. గొడవలు చేస్తే మళ్ళీ వేరేలా ఉంటుంది. అయినా మేము ప్రశాంతంగా కూర్చున్నాం. ఇక్కడ సార్వజనిక దుర్గామాత శోభయాత్ర ప్రశాంత. నిర్మల్ జిల్లా మీర్జాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దుర్గామాత నిమజ్జన శోభయాత్రలో భక్తులపై గుర్తు తెలియని దుండగులు ఇటుకలతో దాడి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, వ్యాప్తంగా నిన్న సాయంత్రం వేళ దుర్గామాతను అయితే నిమజ్జనోత్సవ శోభయాత్రలు అయితే ఘనంగా నిర్వహించారు భక్తులు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. నిర్మల్ జిల్లా బైంసా మండలం మిర్జాపూర్ గ్రామంలో దుర్గామాత నిమజ్జన శోభయాత్రలో ఇటు భక్తులపై ఇటుకలతోటి దాడి చేయడంతో అయితే ఇటు భక్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న సాయంత్రం వేళ ఇటు దుర్గామాత శోభయాత్రను అయితే నిర్వహించారు. రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు తమపై ఇటుకరాలతోటి దాడి చేశారంటూ కూడా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఇటు నిమజ్జన శోభయాత్రను అయితే ఎక్కడికక్కడ నిలిచివేశారు భక్తులు. సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ ఖచ్చితంగా దుండగులను పట్టుకుంటామనేసి హామీ ఇవ్వడంతో అయితే ఉదయం వేళ ఇటు దుర్గామాత శోభయాత్రతో పాటు నిమజ్జనాన్ని అయితే పూర్తి చేశారు. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా రాత్రి జరిగినటువంటి దుర్గామాత శోభయాత్రలో ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలతో అయితే భక్తులందరూ ఆగ్రహం చెంది రోడ్డుపై బైఠాయించి ఇటు నిరసన తెలియజేశారు. రామనామంతో కూడా వారు హోరెత్తించిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ చిత్తరంజన్ అక్కడికి చేరుకొని భక్తులకు శాంతింపజేసి వారిని అక్కడి నుంచి పంపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చదరమరు ఘటనలతో అయితే కొంత భక్తులు అయితే ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.